నీ హ్యాండీ. నీకు ఈ నెయిల్ పాలిష్ కన్నా పింక్ కలర్ నెయిల్ పాలిష్ అయితే చాలా బాగుంటుంది నీకు అండ్ నీ నెయిల్స్కి. అవునా? ఇప్పుడు నన్ను ఏమంటావా? అదే నెయిల్ పాలిష్. సో స్వీట్. ఏమీ అర్థం కాదు వీళ్ళకి. జో, నీ హెయిర్ ఎంత బాగుందో తెలుసా? ఇట్ లుక్స్ టూ కూల్. ఏమైనా మాట్లాడు. నువ్వు మొన్న మాట్లాడినప్పటి నుంచి నీ స్పాటిఫై ఆపేసాను తెలుసా? ఎందుకంటే నీ మాటలు ఏఆర్ రెహమాన్ పాటల్లో ఉంటాయి. జాను, నీ పేరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమని వచ్చిందో తెలుసా? హౌ టు హ్యాండిల్ సచ్ క్యూట్నెస్ అని వచ్చింది. నీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి? మూవీకి వెళ్దామా? హే చూడే, ఆ రెడ్డిగాడు ఆ జూనియర్ వాళ్ళతో పులిహోర కలుపుతుండు, నువ్వేమన్నావా? ఏమంటానులే సునీ, ఆటో వెనకాల ఉన్న కొటేషన్స్ దొబ్బేసి ఉంటాడు, లేకపోతే ఇంటరోల్ దగ్గర 4 డైలాగ్స్ అప్పు తెచ్చుకొని ఉంటాడు. తిప్పి తిప్పి అవే డైలాగ్లు అందరు అమ్మాయిలకు కొడుతుండు బాబు. పాపం ఈ జూనియర్స్ ఏదో ఎగ్జామ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాడని చాలా శ్రద్ధగా వింటున్నారు. ఆయన చెప్పడానికి ఈడికేమైనా రావాలి కదా ఫస్ట్. అందుకే కదా 2 సబ్జెక్టులో నీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ముందున్న అమ్మాయికి కూడా ఇవే సొల్లు మాటలు చెప్పుంటావు, అమ్మాయి చూపించుంటుంది, నువ్వు రాసేసావు అంతే. తమరు అది కూడా చేయలేపారు కదా.